పేరు ఇది చిలుక వాగు. ఫ్రెష్ వాటర్ ఇన్ నుంచి వస్తాయి. అండ్ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్డు. ఎటు పోతారు? మేము మా పొలం చూడడానికి పోతున్నాం. అది ఏ ఊరు మీది? మరి రాంపూర్. మండలం? హుజురాబాద్. జిల్లా? కరీంనగర్. స్టేట్? తెలంగాణ. వెరీ గుడ్. ఇక ఇది చిలుక వాగు. హుజురాబాద్ నుండి వచ్చే చిలుక వాగు. మా ఊరి మీదకి వెళ్ళొస్తారు రాంపూర్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి వాటర్. వింటర్ వెకేషన్కి ఇంటికి వస్తే బాబుకి అగ్రికల్చర్ గురించి చెప్దామని తీసుకొచ్చాను ఇటు. ఇక చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి వాటర్. చిలుక వాగు నుండి ఇది చిలుక వాగు. అది NH 563 రోడ్డు బైపాస్. కరీంనగర్ నుండి వరంగల్ పోయేటువంటి కొత్త రోడ్ అది. ఇగో అది ఇది కన్స్ట్రక్షన్ కల్పిస్తుంది బ్రిడ్జ్. ఈ వాగు మీదకి వెళ్ళి ఆ బ్రిడ్జ్ ఉంది. ఆల్రెడీ వెహికల్స్ వెళ్తున్నాయి దాని మీద. ఇది ఈ బ్రిడ్జ్ NH 563. వరంగల్ నుండి కరీంనగర్ మీదుగా జగిత్యాల వెళ్ళేది. ఇది NH 563. ఆల్రెడీ సింగిల్ ఒక వైపు అయినట్టుంది. రెండు వైపులు అయింది. దగ్గరికి వెళ్దాం. ఎంత ఇసుక పెద్దగా ఉంటాయి వాగు ఇక్కడ వెడల్పు. మరి బ్రిడ్జ్ చేయబట్టి చిన్నగా అయినట్టుంది. ఇది సమ్మక్క జాతరకు దగ్గర ఉంటుంది. రంగనాయకుల గుట్ట హుజురాబాద్ సమ్మక్క జాతర. ఇది దీని దగ్గర అంటే అటువైపు ఈ బ్రిడ్జికి అటువైపు ఉంటుంది. అది జాతర కూడా జరుగుతుంది ఇప్పుడు. ఇది దేనికోసం కానీ రోడ్ అయితే అయిపోయింది. బైపాస్ హుజురాబాద్ బైపాసు. వరంగల్ నుండి కరీంనగర్ వెళ్ళేటప్పుడు బైపాస్ ఇది. హుజురాబాద్లోకి రాకుండా ఇది 2 కంప్లీట్ అయిపోయింది. దాదాపు 2 సంవత్సరాలు అట్లా కనబడేది రంగనాయకుల గుట్ట. అక్కడ సమ్మక్క జాతర జరుగుతుంది. సమ్మక్క జాతర అనేది కేవలం మేడారంలోనే కాదు, తెలంగాణలో చాలా జాగాలో జరుగుతుంది. మళ్ళీ ఆ 3 రోజులు. ఒకవేళ కనుక వేరే ప్లేస్లో జరగకపోతే అసలు మేడారం జాతర ఇంకా నెంబర్ 1 డివోటీస్ విజిట్ చేసేదానిలో. కానీ ఎక్కడ పడితే అక్కడ కూడా జరుగుతాయి. మళ్ళీ అది ఇక్కడ కనబడేదే రంగనాయకుల గుట్ట. అది ఆ తాడి చెట్టు వెనకాల కనబడితే రంగనాయకుల గుట్ట హుజురాబాద్. ఇప్పుడు ఈ రోడ్డు కూడా హుజురాబాద్ రాంపూర్ మధ్యలో. పొలాలన్నీ కూడా హుజురాబాద్ వాళ్ళవి, రాంపూర్ వాళ్ళవి, పెద్దపాపేపల్లి వాళ్ళవి పోయి ఉంటాయి ల్యాండ్ అక్విజిషన్ కింద. సో ఈ ఊరు మీదకి వెళ్ళి రాంపూర్, రంగాపూర్, సిరిసపల్లి, సింగాపూర్, పెద్దపాపేపల్లి, చిన్నపాపేపల్లి ఈ విలేజ్ల మీదకి వెళ్ళి పోయింది ఈ బైపాస్ రోడ్. ఇది బైపాస్. ఇది చిలుకవాగు కంప్లీట్ అయిపోయింది రోడ్. సైన్ బోర్డు కూడా పెట్టినట్టున్నారు అక్కడ పైన గ్రీన్ కలర్లో. ఈ రోడ్డు ఎల్లాపూర్ కాడ లెఫ్ట్ తీసుకొని అటు వరంగల్ రోడ్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. హన్మకొండ పోయే వాళ్ళు డైరెక్ట్ వెళ్ళొచ్చు. వరంగల్ వైపు ఇట్లా వెళ్ళే వాళ్ళు వేరే. అక్కడ వెహికల్ వెళ్తుంది.